రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. జేమ్స్ చాప్టర్ 1 and verse 22. మీరు వినువారు మాత్రమే యుండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై యుండుడి. చాలండి, భాగంలో చూసినట్లయితే అపోస్తలుడైనటువంటి యాకోబు ఒక చక్కటి మాట అంటున్నాడు దేవుని బిడ్డలారా. ఏమంటున్నాడంటే, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మను మీరు మోసపుచ్చుకొనవద్దు. ఏంటి దేవుని బిడ్డలారా, వాక్యము వినడము ఏమైనా తప్ప, లేదా వాక్యము దేవుడు చెప్పినటువంటి మాటలను వినడం ఏమైనా తప్ప? కానే కాదండి, ఎంత మాత్రము కాదు. అబ్సల్యూట్లీ నో, కాదు దేవుని బిడ్డలారా. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, వినండి, దేవుని యొక్క వాక్యమును వింటూ ఉండండి. అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే యాకోబు ఎవరితో ఈ మాట అంటున్నాడంటే, మొదటి వచనంలోనే మనకు కనిపిస్తుంది. మరి బైబిల్లో చూసినట్లయితే సమస్త దేశముల యందు, అన్యజనుల దేశముల యందు చెదరిపోయినటువంటి 12 గోత్రములతో అంటున్నటువంటి మాట. ఆ మాటలన్నీ మీరు చదివిన తర్వాత మీరు చూసినట్లయితే ఈ యొక్క యాకోబు అంటున్నటువంటి మాట, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనవద్దు. ఇఫ్ యు ఆర్ ఓన్లీ హియరర్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, మీరు కేవలం ఎప్పుడు వాక్యము వినేటువంటి వారైతే, నిన్ను నీవు మోసపుచ్చుకుంటున్నట్లయితే, దెన్ వాట్ నెక్స్ట్? తర్వాత ఏంటి దేవుని బిడ్డలారా? బైబిల్లోనే మనకు కనిపిస్తుంది, వాక్యము ప్రకారము ప్రవర్తించు వారయుండుడి. ఎంత గొప్ప మాట దేవుని బిడ్డలారా. ఇఫ్ యు ఆర్ ఓన్లీ హియరర్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యమును వినేటువంటి వారుగానే మీరు ఉంటే మీ జీవితంలో మీరు మోసపుచ్చుకుంటున్నట్లయితే, అయితే యాకోబు అంటున్నటువంటి మాట, వాక్య ప్రకారము మీరు చేయువారై ఉండండి, లేదా వాక్య ప్రకారము ప్రవర్తించు వారై ఉండండి, లేదా వాక్యమును మీరు ఇమిటేట్ చేసేటువంటి వారై ఉండండి, లేదా వాక్యము ఏమి చెబుతుందో దాని ప్రకారము మీరు చేసేటువంటి వారై ఉండండి. ప్రియమైనటువంటి వాళ్ళరా, నిత్యము వినేటువంటి వాళ్ళు అంటే అర్థం ఏంటంటే, యు ఆర్ ఇన్ ద బిగినింగ్ స్టేజ్, మీరు ప్రారంభ దశలోనే ఉన్నారని అర్థం అండి. అయితే దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క చిత్తం ఏంటంటే, ఎప్పుడు కూడా ఆ స్థితిలో ఉండడం ప్రభు యొక్క చిత్తం కాదు. దేవుని యొక్క కోరిక ఏంటంటే, వాక్య ప్రకారము చేయడం ప్రారంభించాలి. రక్షణలో కావచ్చు, లేదా దేవుని యొక్క నిబంధన ఏమి చెప్తుందో మరి తగిన జాగ్రత్తలు కావచ్చు. ప్రియమైనటువంటి వాళ్ళ తర్వాత భాగంలో నేను మీకు చూపించబోతున్నాను. బీ ద డూయర్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యమును మీరు చేసేటువంటి వారుగా ఉండండి. దేవుని వాక్యంలో చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుందాం. యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా, నీవు యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను ఈ మాటలన్నిటినీ ప్రకటింపుము. మీరు ఈ నిబంధన వాక్యములను విని వాటిని అనుసరించి నడుచుకొనుడి. చాలండి, ఈ భాగంలో చూసినట్లయితే ఇర్మియా భక్తుడు ఒక గొప్ప మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, యెహోవా వాక్కు నాతో మాట్లాడడం ప్రారంభించాడు. మొదటి వచనంలోనే మీరు చూసినట్లయితే, ద వర్డ్ ఆఫ్ గాడ్ కేమ్ అంటు మీ, యెహోవా వాక్కు నాకు సెలవిచ్చినదేమనగా, లేదా యెహోవా వాక్కు నా దగ్గరికి వచ్చి అంటున్నటువంటి మాట. ఆ ఇర్మియాతో దేవుని వాక్యము మాట్లాడడం ప్రారంభించింది. దేవుని వాక్యంలో ఆ మొదటి వచనాలు మీరు చూసినట్లయితే ఆ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? దేవుడు ఇర్మియాతో అంటున్నాడు, ఓ ఇర్మియా, ఇదిగో ఈ యొక్క ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశములో నుంచి, ఐగుప్తు దేశమునకు అక్కడ బైబిల్లో ప్రక్కన ఏమని కనిపిస్తుందో తెలుసా? బైబిల్లో రాయబడిన మాట, ఇనుముతో చేయబడిన కలిమి, ఐరన్ ఫర్నేస్, అయితే ఇనుముతో చేయబడినటువంటి కలిమి. అయితే ఐగుప్తు అంటే అర్థం ఏంటంటే చాలా అర్థాలు ఉంటున్నాయి దేవుని బిడ్డలారా. అందులోనూ ఈ భాగంలో మీరు చూసినట్లయితే ముఖ్యంగా 4వ వచనంలో దేవుడు ఏమంటున్నాడంటే, ఐ బ్రాట్ దెమ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్ విచ్ ఇస్ అ ల్యాండ్ ఆఫ్ ఐరన్ ఫర్నేస్. అయితే ఇనుము కొలిమి అనేటువంటిది ఉంది కదా, అయితే ఐగుప్తు దేశంలో నుంచి నేను వాడిని బయటికి తీసుకొని వచ్చాను. ఎందుకు తీసుకొని వచ్చానంటే, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలోనికి నేను వాడిని నడిపించాను. ఆ తర్వాత చూసినట్లయితే దేవుడు ఇర్మియాతో అంటున్నాడు, ఇదిగో ఈ నిబంధనను వాళ్ళు నడుచుకుంటారో లేదో, నడుచుకుంటే ఈ ఆశీర్వాదాలు ఉంటాయి, నడుచుకొనకపోతే ఆ నిబంధన లేదా ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి శాపములు వారి మీదకి రావడం ప్రారంభిస్తాయి అంటూ బైబిల్లో చూసినట్లయితే అయితే ఇర్మియా అంటున్నటువంటి మాట, యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా ఏంటంట, బైబిల్లో రాయబడింది, నీవు యూదా పట్టణములో యందును యెరూషలేములో యందును ఈ వీధులలో ఈ మాటలను ప్రకటింపుము. ఏంటంట, బైబిల్లో రాయబడింది, మీరు ఈ నిబంధన వాక్యములను విని మొదటిగా వినేటువంటి వారై ఉండాలి, రెండవదిగా వాటిని అనుసరించేటువంటి వారై ఉండాలి, మూడవదిగా మీరు చూసినట్లయితే వాటి ప్రకారము నడుచుకునేటువంటి వారై ఉండాలి. ఇంగ్లీష్ బైబిల్స్లో ఒకవేళ ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్లో మనకి ఏమని కనిపిస్తుందంటే, హియర్ ద వర్డ్ ఆఫ్ దిస్ కవర్నెంట్ అండ్ డూ దెమ్.
ఆ మాట చూడండి దేవుని బిడ్డలారా, తెలుగు బైబిల్లో నడుచుకునుండి అని ఉంది. అయితే ఇంగ్లీష్ బైబిల్లో మనకి ఏమని కనిపిస్తుందంటే హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అంటే వాక్యమును విని అండ్ డూ దెమ్, దాని ప్రకారం మీరు చేయండి. అదేవిధంగా బిఎస్బి బ్రైన్ స్టడీ వర్షన్లో లేదా బైబిల్లో మనకి ఏమని కనిపిస్తుందంటే హియర్ ద వర్డ్ ఆఫ్ దిస్ కవెనెంట్ అండ్ క్యారీ దెమ్ అవుట్, దాని ప్రకారం మీరు చేయడం ప్రారంభించండి. కేజేవి ఎన్కేజేవి అన్ని వర్షన్స్లో కూడా మనకేమని కనిపిస్తుందంటే దేవుని బిడ్డలారా, హియర్ ద వర్డ్ అండ్ డూ ద వర్డ్. ఏ వాక్యం అయితే మీరు వింటారో ఆ వాక్యమును మీరు చేయండి. దేవుని యొక్క కోరిక ఏంటి దేవుని బిడ్డలారా? నాట్ ఓన్లీ హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బట్ ఆల్సో డూయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యమును వినేటువంటి వారముగా మాత్రమే కాదంట, వాక్యమును చేసేటువంటి వ్యక్తిగా లేదా వాక్య ప్రకారం నడుచుకునేటువంటి వ్యక్తులుగా మన జీవితంలో ఉండడం ప్రారంభించాలి. దేవుని వాక్యంలో చూసినట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం మనం చూసుకుందాం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలియుండును. చూడండి, భాగంలో చూసినట్లయితే ఈ నా మాటలు విని వాటి ప్రకారము చేయువాడు. చూడండి, యేసుక్రీస్తు అంటున్నాడు ఈ నా మాటలు విని. అక్కడికి ఆగిపోలేదండి దేవుడు. బైబిల్లో చూసినట్లయితే అంటున్నటువంటి మాట వాటి ప్రకారము చేయువాడు. ఏ మాటలు అంటే ఆ మాటలు కాదు దేవుని బిడ్డలారా, లేదా ఎవరు చెప్పిన వాక్యము ఇష్టం వచ్చినట్లు చెప్తే ఆ మాటలను బట్టి కాదు, కానీ ప్రభు అంటున్నటువంటి మాట కాబట్టి ఈ నా మాటలు, దట్ మీన్స్ ద వర్డ్, ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతివాడు. వాడు ఏ విధంగా ఉంటాడంట? బైబిల్లో రాయబడింది బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. బుద్ధిమంతుడు అంటే ఇంగ్లీష్ బైబిల్లో మనకి ఇక్కడ ఏమని కనిపిస్తుందంటే హీ విల్ బి లైక్ ఎ వైస్ పర్సన్. ఒక జ్ఞానము కలిగిన వ్యక్తిగా ఉంటాడు, లేదా ఒక తెలివైనటువంటి వ్యక్తిగా ఉంటాడు. ఎవడంట అండి? బైబిల్లో చూసినట్లయితే వాక్యము విని వాటి చెప్పున చేయు ప్రతివాడు. అన్నమాట చూడండి, ఎవరో కొందరు కాదంట, ప్రతివాడు. ఎవరైతే ఆ వాక్యమును విని దాని ప్రకారం చేసే ప్రతివాడు కూడా ఒక జ్ఞానవంతుడు. అదే మాటను లూకా ఏమని రాశాడంటే లూకా సువార్త 6:48లో మనకేమని కనిపిస్తుందంటే వాడు ఇల్లు కట్టవలని ఉండి లోతుగా త్రవ్వి. ఆ మాట చూడండి. రెండవదిగా బండ మీద పునాది వేసి దాని పోలి ఉండును, వరద వచ్చినను ప్రవాహం వచ్చినను ఆ ఇంట ఒకవేళ పొడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున. దాని అర్థం ఏంటి దేవుని బిడ్డలారా? వాక్యము విని దాని ప్రకారము చేసేటువంటి వారి జీవితంలో శ్రమలు రావు అని కాదండి అర్థము. వాక్యము వినేటువంటి వారి జీవితంలో కష్టములు రావు అని కాదు అర్థము. వాక్యం ప్రకారము విని ఆ వాక్యము ప్రకారము చేసేటువంటి వారి జీవితంలో శ్రమలు రావు అని కాదండి అర్థము. అయితే బైబిల్లో రాయబడింది శ్రమలు తప్పకుండా వస్తాయి. ఎంతగా అంట బైబిల్లో రాయబడినటువంటి మాట వరదలు వచ్చినను వాగు కొట్టినను ఆ ఇంటిని ఎంతగా కొట్టినను. బైబిల్ చూసినట్లయితే ఆ వ్యక్తి వాక్యమును విని వాక్య ప్రకారము చేసిన వాడు ఎవరితో పోలికంట? లోతునకు త్రవ్వి లోతైన పునాది వేసినటువంటి జ్ఞానవంతునితో సమానుడు. కనుక ఎన్ని శ్రమలు వచ్చినా వారి జీవితంలో పడిపోరంట దేవుని బిడ్డలారా. ఎందుకు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు? డూ నాట్ బి ఓన్లీ ద హియరర్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమును వినేటువంటి వారుగా మాత్రమే ఉండడము దేవుని యొక్క చిత్తము కాదు. డూయర్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యమును చేసేటువంటి వారముగా మనం ఉండాలి దేవుని బిడ్డలారా. కృపగల దేవా, దయగలిగినటువంటి మా ప్రభువా, మహోన్నతమైనటువంటి మా యేసయ్యా నీకు స్తోత్రములు నాయనా. అద్భుతకరుడా నీకు వందనాలు. మహోన్నతమైనటువంటి దేవానికి స్తోత్రములు నాయనా. గొప్ప కార్యములను చేయవాడానికి స్తోత్రములు నాయనా. ఇదిగో ప్రభా, నీ ప్రియ సేవకునిగా నీ దీనదాసునిగా నా చేయి చాపి నేను ప్రార్థన చేస్తున్నాను. ఎవరికైతే కంటిలో సమస్యలు ఉన్నాయో యేసు నామమందు ఆజ్ఞాపిస్తున్నాను. I command every problem in their eyes, నొప్పి, మంట, వాటర్ బయటికి రావడం కావచ్చు, గుల్లలు కావచ్చు, కళ్ళు కుట్టడం మెడ్రాస్ ఐ అంటారు అది కావచ్చు, లేదా ప్రభా పార్షియల్ బ్లైండ్నెస్, తండ్రి బ్లడ్ విజన్ కంప్లీట్, తండ్రి బ్లైండ్నెస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, in the name of Jesus I command that eye problem to be seized out in Jesus name. To be seized out in Jesus name. విశ్వాసముతో మీ కంటి మీద మీ హస్తం ఉంచుకోవడం ప్రారంభించండి దేవుని బిడ్డలారా. Lord, heal them right now and heal them right now.
ప్రభా ఇప్పుడే స్వస్థపరచబడుదురుగాక. నీకు స్తోత్రము నాయన. తండ్రి అదే రీతిగా ప్రభా తండ్రి పాదముల దగ్గర చీకటి ఉండి ప్రభా తండ్రి సరిగ్గా నడవలేక నాయన, నిలబడలేక తనకి చివరి భాగంలో నొప్పి చేత బాధపడుతున్నటువంటి నీ బిడ్డలు ఉన్నారయ్యా, వారిని స్వస్థపరచు ప్రభువా, వారిని స్వస్థపరచు నాయన. ఇప్పుడే ఆ పాదమును చీల మండలమును మీరు జ్ఞాపకం చేసుకోండి. లెట్ దట్ పర్సన్స్ బి హీల్డ్. లార్డ్ హీల్ ఇన్ జీసస్ నేమ్. తండ్రి 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 నీకే మహిమ ఘనత ప్రభావం తెలియజేసుకున్నాను ప్రభువా. ఈ పరిచర్యను ప్రేమించి ఎవరైతే ఈ పరిచర్యకు తమ కానుకలను సమర్పిస్తున్నారో ఆ కుటుంబమును, ఆ వ్యక్తిని, ఆ కుటుంబంలోని ప్రతి ఒక్కరిని పేరున దీవించి ఆశీర్వదించమని యేసు నామమందు నాయన ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.